హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ఛాన్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ వస్తే వెంటనే దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఎక్కడ చిన్నపాటి మిస్ చేసినా, చిన్నపాటి తప్పిదం చేసినా అలాంటి గోల్డెన్ ఛాన్స్ లైఫ్లో ఇంకొకటి అస్సలు రాదు. నిజానికి రాహుల్ గాంధీ ప్రస్తుతం పదే పదే ఓటమి పాలు అవుతూనే వస్తూ ఉన్నారు. 2014 నుంచి ఆయన ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీతో సరిగ్గా ఎదుర్కోలేక ఆయన చతికిల పడుతూనే వస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గానే రాహుల్ గాంధీకి లైఫ్ ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది, కానీ దాన్ని కూడా పూర్తిగా ఆయన మిస్ చేసుకున్నారు. కాబట్టి వరుసగా బీహార్లో సైతం ఓటమి పాలయ్యారు. అయితే ఆ గోల్డెన్ ఛాన్స్ ఏమిటి? రాహుల్ గాంధీ ఒకవేళ దాన్ని యూటిలైజ్ చేసుకుని ఉంటే ప్రస్తుత భారతదేశ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశ విపక్ష నేతగా రాహుల్ గాంధీకి 2024తో పాటు హర్యానా ఎలక్షన్స్ 2 times దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రెండు గనుక మనం ఒక్కసారి చూస్తే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. నిజానికి 2014లో ఫర్ ది ఫస్ట్ టైం బీజేపీకి సొంతంగా మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2019లో అంతకంటే ఎక్కువగా 303 ఎంపీ సీట్లను గెలుపొంది అధికారంలోకి వచ్చింది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం 2024లో బీజేపీ సొంతంగా మెజార్టీ గెలుచుకోలేక 240కే పరిమితమైంది. అప్పట్లో కమలం పార్టీ నేతలు చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఈ సీట్లు తగ్గడానికి కారణమైంది. నిజానికి ఆ పార్టీలో ఉన్న కింది స్థాయి నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. మమ్మల్ని ఎలాగో మోదీ గెలిపించేస్తాడు, యోగి ప్రచారం చేసేస్తారు, అమిత్ షా స్ట్రాటజీలు వేస్తారు, సో మేము ప్రచారం చేయలేకపోయినా మనం గెలుస్తాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఆ నేతల్లో చాలా వరకు పెరిగిపోయింది. ఒకానొక దశలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే మాకు ఆర్ఎస్ఎస్ అవసరం ఇప్పుడు లేదు, గతంలో మేము కాస్త తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళం కాబట్టి ఆర్ఎస్ఎస్ అవసరం తీసుకున్నాం, కానీ ఈసారి మాకు అవసరం లేదు అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. సో వీటన్నిటినీ చూసుకుంటే బీజేపీ పై స్థాయి నేతలు బాగానే కష్టపడ్డారు. మోదీ, అమిత్ షా వీళ్ళంతా కూడా బాగా ప్రచారాలు చేశారు. కానీ కింది స్థాయి నేతలు లోకల్గా ప్రజల మధ్య తిరగకుండా ఇంట్లోనే పరిమితం కావడం, ఇలాంటివి చేయడం వల్ల పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. యూపీ లాంటి రాష్ట్రాల్లోనే భారీగా సీట్లను కోల్పోయింది. తద్వారా 240కి మాత్రమే పరిమితమైంది. ఎలాగోలా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ నిజానికి రాహుల్ గాంధీ ఇదొక పూర్తి నరేటివ్ను మార్చడంలో ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది ఫస్ట్ టైం ఆయనకు లభించింది. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో 99 సీట్లు వచ్చాయి. దీంతో ఇక రాహుల్ గాంధీ మోదీని దెబ్బ కొట్టే స్థాయికి చేరుకున్నారు. మోదీని ఎవరు ఏం చేయలేరు అనే స్థాయి నుంచి రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఆయన్ను ఏదో చేయగలరు అనే నమ్మకం అయితే కొద్దిమంది ప్రజల్లో కలుగుతూ వచ్చింది. చాలామంది దీన్ని నమ్ముతూ వచ్చారు. ఫ్యూచర్లో ఎప్పుడోసారి ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా చాలా మెండుగానే ఉన్నాయి అని చాలామంది భావించారు. నిజానికి లోక్సభ ఎన్నికల్లో దళిత్ అంశము, కులగణన ఇలాంటి వాటన్నిటిని బాగా ప్రచారం చేయగలిగారు. దీనివల్లనే 99 సీట్ల వరకు పెంచుకోగలిగారు. అంతేకాకుండా బీజేపీ నేతలు చేసిన కొన్ని పెద్ద తప్పిదాల వల్లే అవి కాంగ్రెస్కు ప్లస్ అయ్యింది. నిజానికి రాహుల్ గాంధీ చేసిన ప్రచారం కంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్లే వీళ్ళకి ఎక్కువగా సీట్లు వచ్చి చేరాయి. దీంతో ఇక రాహుల్ గాంధీకి తిరుగులేదు అనే భావన చాలా మందిలో ఏర్పడింది. సో ఇది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాలను మనం ఒక్కసారి గమనిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ మొత్తం బీజేపీని డామినేట్ చేసే పరిస్థితికి చేరుకున్నారు. మేము ఇక బీజేపీని ట్యాకిల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అయోధ్య ఉద్యమంతో మీరు స్టార్ట్ చేశారో ఆ అయోధ్యలో నుంచే మేము మిమ్మల్ని ఓడించడం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ అవధేష్ ప్రసాద్ అనే సమాజ్వాదీ పార్టీ ఎంపీ గెలుపొందారు. దీంతో అక్కడి నుంచే మేము మీ ఓటమిని స్టార్ట్ చేశాం, కాబట్టి ఇక మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు అనే విధంగా రాహుల్ గాంధీ మొత్తంగా బీజేపీని డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నారు. అయితే ఈ గెలుపును అలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఇదొక పెద్ద ప్లస్ పాయింట్గా మారేది. ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ నిజమైంది ఏదంటే
హర్యానా ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లలో వరుసగా బీజేపీ 2 సార్లు అధికారంలో ఉండటం వల్ల మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనపై ప్రజల్లో కొద్ది వరకు వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. ఆ తర్వాత సీఎంను మార్చి నాయబ్ సింగ్ సైనీని సీఎంగా ఎన్నుకున్నారు. అయితే ఆ ప్రభుత్వం కొనసాగిన 1 సంవత్సరం తర్వాత ఎన్నికలు అనేవి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. సో దీన్ని క్యాచ్ చేసుకోవడం, అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, కులగణన ఇలాంటివి ఎన్నో తీసుకువెళ్ళి హర్యానాలో ప్రచారాలు బాగానే చేశారు. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీకి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదైతే 2024 ఎలక్షన్లలో బీజేపీ నేతల్లో ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కుంభముంచిందో, సరిగ్గా అలాంటి ఓవర్ కాన్ఫిడెన్సే హర్యానా ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్లో ఈసారి కనిపించింది. అటు బీజేపీ నేతలు ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలి, ఇది మనకు చావో రేవో తేలిపోయే అంశం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలుపొందితేనే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని కష్టపడి పనిచేశారు. ఆర్ఎస్ఎస్ కూడా గ్రౌండ్ వర్క్ బాగా ప్రిపేర్ చేస్తూ బీజేపీ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూ వచ్చింది. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం ఇక మేము ఎలాగో గెలుపొందేశాం, మమ్మల్ని ప్రజలే గెలిపించుకుంటారు, మేము ఏం చేయనక్కర్లేదు, ప్రజలే మాకు ఓట్లు వేయడం స్టార్ట్ చేశారు కాబట్టి మేము పెద్దగా ప్రచారం చేయకపోయినా ఏం ఫరక్ పడదు అనే విధంగా ఒక ఐడియాలోకి వచ్చేశారు. అంతేకాకుండా హర్యానాలో పని చేయాల్సిన నేతలంతా కూడా నెక్స్ట్ సీఎం ఎవరు, హోంమంత్రి అయితే నేనవుతా, లేదంటే పలానా శాఖకు నేను మంత్రిగా ఉంటా, ఈ విధంగా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ ఎన్నికల్లో పోలింగే జరగలేదు, ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో వీళ్ళు అప్పుడే ఎన్నికల్లో గెలుపొందాం అనే భావనలోకి వెళ్ళిపోయి సీఎంగా నేనుంటా, హోంమంత్రిగా నేనుంటా అనే విధంగా కొట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో ఒకరినొకరు వెనక్కి లాక్కోవడం స్టార్ట్ చేశారు. ఫలితంగా ఒకవైపు ఏమో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తూ దూసుకు వెళ్ళింది, మరోవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ వీళ్ళలో వీళ్ళే కొట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఫలితంగా హర్యానా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తలకిందులు చేసేలా ఫలితాలు వచ్చాయి. జస్ట్ 0.85% ఆఫ్ ఓట్లతో బీజేపీ మెజారిటీ సాధించింది అండ్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 48 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది, కాంగ్రెస్ పార్టీ మాత్రం 37కే పరిమితమైంది. జస్ట్ 0.85 ఓట్ పర్సెంటేజ్తో ఏకంగా 11 సీట్ల తేడాతో బీజేపీ ఘన విజయం సాధించింది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ మరింత ఎక్కువగా పని చేయాల్సింది పోయి అండ్ ఆ పార్టీ నేతలు కూడా బాగా ముమ్మరంగా ప్రచారం చేయాల్సింది పోయి వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకోవడం అండ్ రాహుల్ గాంధీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రచారానికి కాస్త దూరంగా వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. దీంతో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ పూర్తిగా మిస్ అయిపోయింది. తద్వారా హర్యానా ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిన ఇంపాక్ట్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా భారీగానే చూపించింది. ఆ ఎన్నికల్లో అయితే బీజేపీ సొంతంగానే 132 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది అండ్ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 16 ఎమ్మెల్యే సీట్లలో మాత్రమే పరిమితమైంది. సో ఇంతటి భారీ మెజారిటీని బీజేపీ కట్టబెట్టుకుంది అండ్ కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడిపోయే పరిస్థితికి చేరుకుంది. ఇక తర్వాత ఢిల్లీ ఎలక్షన్లలో కూడా కేజ్రీవాల్ లాంటి అగ్రనేతను సైతం ఓటమి పాలయ్యేలా బీజేపీ కష్టపడి పనిచేసింది. ఇక బీహార్ ఎలక్షన్లలో చూసుకున్నా కూడా ఆర్ఎస్ఎస్ బాగా గ్రౌండ్ వర్క్ చేసి పూర్తిగా బీజేపీ గెలుపునకు బాగా సహకరించింది అండ్ బీజేపీ కార్యకర్తలు కూడా గతంలో కోల్పోయిన దాని కసిని అలాగే ఉంచుకుని ఈసారి కష్టపడి పనిచేయడం వల్ల మాత్రం వీళ్ళు వరుస విజయాలను కొనసాగించగలుగుతూ ఉన్నారు. నిజానికి రాహుల్ గాంధీకి లైఫ్ అనేది చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇచ్చింది, కానీ ఆయనే తన చేజేతుల నష్టం చేసుకుని ఇంతటి భారీ ఓటములను చవి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కటే లైఫ్ అనేది ఏదో ఒక టైంలో మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. మనం ఏమీ చేయలేకపోయినా అవతలి వారి బలహీనత వల్ల కూడా కొన్నిసార్లు మనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ దాన్ని కాపాడుకోవడంలోనే అసలు సమస్య ఉంటుంది. దాన్ని కనుక కాపాడుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి సక్సెస్ అవుతారు. దాన్ని చేజేతుల నాశనం చేసుకుంటే రాహుల్ గాంధీలా ఎప్పటికీ ఫెయిల్యూర్లా మిగిలిపోతారు అన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.